पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजवनितां लोकैकदीपानगनगजिते स्थापिता तां आवहनादवेद लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यो बिन्दे यज्ञामश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमद्यां हस्तिनादः प्रबोधिनी श्रियं देवी भगवती श्रीर्मा देवी जुषतां स्वांसस्मितां हिरण्यप्राकाराम्। హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సర్లని. దుర్గామాత పూజ చూస్తున్నారా ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది దుర్గామాత పూజ మా ఏరియాలో పెద్ద గుడిలో. దుర్గామాత అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది. అమ్మవారి పూజలు కూడా అభిషేకం చాలా బాగా జరుగుతాయి. చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. ఈ 108 కలశాభిషేకం జరుగుతుంది అమ్మవారికి. కలశాభిషేకం కూడా అమ్మవారి దగ్గర 9 రోజులు పెట్టి ఆ తర్వాత ముత్తైదువులతో కలశాలు తలపై తీసుకెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అయితే అదే నెక్స్ట్ డే శనివారము మా ఇంట్లో 7 శనివారాల వ్రతం కూడా జరుగుతుంది. మా ఆయన చేతుల మీదుగా జరిపిస్తున్నాను పూజ. చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజంతా. స్వామి ఆజ్ఞ లేనిదే మనం ఏం చేయలేం కదా. దేవుడే మనతో ఏ పూజ అయినా జరిపించుకుంటాడు. అదే మా అదృష్టం అనుకుంటాను. పూజ కూడా చాలా బాగా జరుగుతుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. స్వామి మహిమలు అసలు మనము అనుకోలేము. అంత బాగా ఆ రోజంతా స్వామి ఆ రోజంతా నడిపిస్తూ ఉంటాడు అనిపిస్తుంది. అంత బాగా జరుగుతుంది పూజ కూడా. దేవుడు మనతో చేయించుకుంటాడు అంత మంచిగా. స్వామి మహిమ అది, 7 కొండల వాడిది. దేవుడు తిరుమలకి ఎప్పుడు రప్పించుకుంటాడో ఇంకా దేవుడి చేతిలోనే ఉంది. మీరు కూడా ఎలా పూజ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. చూడండి ఆ స్వామి ఎంత బాగా కనిపిస్తున్నాడో. 7 కొండల పైన ఉన్నట్లే ఉన్నాడు చూడండి. ఎంతో అదృష్టం ఉంటే కానీ మన చేతుల మీదుగా ఇట్లా దేవుడు మనతో చేయించుకోడు. ఇంకా గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేయించుకున్నాము. అన్ని క్లిప్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను వీడియోలో, చూస్తూ ఉండండి. అన్ని క్లిప్స్ యాడ్ చేశాను, చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని పూజా క్లిప్సే పెడుతున్నాను. ఇది మొన్న శివరాత్రి రోజు క్లిప్ ఇది. ఇంకా గుడికి వెళ్ళి వచ్చినాము, వైకుంఠ ఏకాదశి క్లిప్ ఇది. పూజలు మాత్రం ఏ మంతులో ఎలా జరగాలో అలా జరుగుతాయి. అంత బాగా జరుగుతాయి అన్నమాట గుడిలో. ప్రతి పూజ విశేషంగా చేస్తారు. ఈ గుడి వచ్చి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ఇంకా కళ్యాణంకి సిద్ధమవుతుంది. చూడండి డెకరేషన్ ఎంత బాగా చేస్తున్నారో. ఈ క్లిప్ వచ్చి సరస్వతి అమ్మవారి పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తారు కదా, అది పిల్లలకు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం పూజలో పెద్దవాళ్ళు కూడా కూర్చొని పూజ చేయించారు.